రాంబాబు బాక్స్ బద్దలైపోయింది. తెలంగాణ రాంబాబు, సీమాంధ్ర రాంబాబు అంటూ రెండుగా చీలిపోయిన రీళ్ల డబ్బాలు తెలుగు తెర మీద విభజన సూత్రాన్ని అమలు చేసి పారేస్తున్నాయి. అభ్యంతరకర సీన్లున్న రీళ్లు ఒకవైపు, సదరు సీన్స్ కత్తిరించగా మిగిలిపోయిన సినిమా ఇంకోవైపు ప్రదర్శనకు సిద్ధమైపోయింది. సెన్సార్ కత్తెర్లను దాటొచ్చిన తర్వాత సర్కారోళ్ల ప్రత్యేక కమిటీ నిర్ణయించిన ప్రకారం రాంబాబు సినిమాను ట్రిమ్ చేసి భద్రంగా బయటకు వదిలేశారు. సో రాంబాబు 1, రాంబాబు 2 తెలుగులోనే 2 రకాల సీక్వెల్స్ వెంటనే. నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాల్కులేట్ చేయడానికి నువ్వెవడివే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా. ఇక్కడ రాంబాబు నిర్మాతలు ప్రదర్శించిన తెలివితేటలు కూడా భేషుగ్గానే ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో ఇదో కొత్త తరహా సంప్రదాయానికి తెర తీసినట్లేనంటూ తెలుగు సినిమా పండితులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఈ కలుపు మొక్క ఇండస్ట్రీని ఎక్కడికి తీసుకెళ్తుంది? దీన్ని తుంచిపారేసే ప్రత్యేకమైన బోర్డేది మనకు లేదా రాదా అంటూ వాపోతున్నారు. ఇప్పుడున్న సెన్సార్ బోర్డు అనబడే ఒకానొక కత్తెరగాళ్ల గుంపు పరిశ్రమలో ప్లే చేస్తున్న పాత్ర ఏమిటన్నది కూడా ఇక్కడ వినిపిస్తున్న ఇంకొక ప్రశ్న. నిన్ను మీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి బట్టలు తీసుకొస్తే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్రం అలాగుందిరా. అసలు రాంబాబు సినిమా సెన్సార్ బృందంలో ఎంతమంది సభ్యులున్నారు? వాళ్ళెవరు? ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? వాళ్ళ బయోడేటాలేంటి? వాళ్ళు చూసిన తర్వాత కూడా సదరు వివాదాస్పద సన్నివేశాల రాంబాబు బయటికెలా వచ్చాడు? ఈ ప్రశ్నలన్నీ మనబోటి వాళ్లకు సైతం వచ్చేస్తున్నాయి. రాంబాబు సినిమా సెన్సార్ బోర్డు ముందుకొచ్చినప్పుడు అందులో బోర్డుకు సంబంధించిన అధికారులతో పాటు బోర్డులో సభ్యులుగా ఉన్న 4 వ్యక్తులు కూడా సినిమాను పరిశీలించారు. ఇందులో ఉన్న 4 సభ్యుల్లో 3 తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. మెజార్టీ సభ్యులైన 3 తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులే అయినప్పుడు వారి మనోభావాలు అక్కడ దెబ్బతినలేదా? ఒకవేళ దెబ్బతినుంటే వాటిని వారు తమ రిమార్క్స్లో ఎందుకు రాయలేదు? ఇవన్నీ శేష ప్రశ్నలే. సినిమా థియేటర్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ప్రతి సన్నివేశానికి ఒకే రకంగా స్పందించగలడా? లేక మెజారిటీ ప్రేక్షకులంతా అన్నింటికీ ఒకే రకంగా స్పందిస్తారా? ఈ విషయాల మీద మన సినిమా పండితులకు వాళ్ళ అంచనాలు, నిర్వచనాలు వాళ్లకున్నాయి. ఇక్కడ 10 జిల్లాల్లో కొన్ని సన్నివేశాల్ని కోతపెట్టి మరో 13 జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను కోతల్లేని సినిమాను ప్రదర్శిస్తే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్లా? అసలు 128 మంది సభ్యులున్న సెన్సార్ బోర్డులో ఓ పద్ధతి పాడు లేకుండా ర్యాండమ్ బేసిస్ మీద ఒక 4 ఎంపిక చేయడం ఒక తప్పు అయితే, ఆ తప్పుకు తోడు ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లను మెజారిటీ సభ్యులుగా ఎంపిక చేయడం ఇంకో తప్పు కాదా? పైగా రాష్ట్ర రాజకీయాలు ఒక సున్నితమైన సమస్యతో అట్టుడిగిపోతున్న నేపథ్యంలో అటువంటి సమస్యకు భావసారూప్యత ఉన్న మరో అంశాన్ని గురించి దర్శకుడు తనకు తోచిన రీతిలో డైలాగుల్ని, సన్నివేశాల్ని చొప్పించడం వంటి వ్యవహారాల్ని అంత తేలిగ్గా సెన్సార్ బోర్డ్ ఎలా వదిలిపెట్టిందనేది మళ్లీ చర్చకొస్తున్న ప్రశ్న. చెప్పు, తెలుగు తల్లి మీకు గౌరవం ఉందా లేదా? తెలుగు తల్లి వచ్చి అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. తెలుగు తల్లిని మీరు ఎప్పుడైనా చూసారా? ఏట్రా అర్థం లేని ప్రశ్న అడుగుతున్నావు? మనకి తెలుగు తల్లి ఉన్నట్టుగానే మిగతా రాష్ట్రాలకి తల్లి ఉంటుందా లేదా? ఎవరి తల్లి వాడికి ఉంటుంది. ఉంటే అంటే నీకు మిగతా తల్లులు అంటే పడదు, అంతేగా? పడదు. తమిళ తల్లిని గౌరవించే సంస్కృతి నీకు ఎలాగో లేదు. కనీసం నీ తెలుగు తల్లికైనా ఉందా లేదా? తెలీదు. అంటే మలయాళం తల్లి, తమిళ తల్లి, మరాఠీ తల్లి, పంజాబీ తల్లి, బెంగాలీ తల్లి అంటే తెలుగు తల్లికి పడదు, అంతేగా? తెలీదయ్యా. మరి తెలియకుండా ఎందుకు ఫైట్ చేస్తున్నావు? ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంకో సినిమా తమ సామాజిక వర్గాన్ని, ఆ వర్గంలో ఉన్న స్త్రీలను కించపరిచేదిగా ఉందంటూ ఇప్పుడు కొంతమంది సదరు సినిమానే నిషేధించాలంటూ ఏకంగా ధర్నాలకు, దీక్షలకు దిగిపోవడం ఇంకో విషాదం. సాధారణంగా సినిమా మాధ్యమాన్ని దర్శకుడనేవాడు తన భావ వ్యక్తీకరణ సాధనంగా మలుచుకోవడం మనం చాలా కాలంగా గమనిస్తున్న విషయమే. అసలు ఈ సినిమాలో ఎవరు ఏ పాత్రకు అన్యాయం చేశారో, ఇందులో సామాజిక వర్గం అనే కోణం ఎందుకు పుట్టుకొచ్చిందో సదరు నిర్మాతకు, ఆ నిర్మాతతో పాటు ఆ సినిమా పట్ల వ్యతిరేకతను పెంచుకున్న అభ్యంతరవాదులకే తెలియాలి.
బ్రాహ్మణ జాతి మనోభావాలను కించపరిచే విధంగా, మనకు తల్లులైనటువంటి స్త్రీలను కించపరిచే విధంగా ఈ సినిమా వస్తున్నది. ఈ సినిమా నిలుపుదల చేయాలని, దీన్ని విడుదల కాకుండా చూడాలని చెప్పి మేము కోరుకున్నాం. కోట్ల రూపాయల ఖర్చుతో సినిమాల పేరుతో ఫక్తు వ్యాపారం చేసుకుంటున్న సినిమా నిర్మాతలు తెలివిగా పబ్లిసిటీ సంపాదించడం కోసం లేనిపోని విషయాల్ని కావాలనే కొంతమంది జనంతో రచ్చ చేయించే వరకు సాగిపోయే బిజినెస్ టాక్టిక్స్ ఇప్పుడు కొత్తవి కాదు. ఇంతకు ముందు చెప్పిన 2 సినిమాలు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ కు గురైపోయాయంటూ మేం చెప్పబోవడం లేదు. ఒక సామాజిక వర్గాన్నో మరో భౌగోళిక ప్రాంత ప్రజలను కించపరిచేదిగా సినిమాలు తయారైపోతున్నప్పుడు అక్కడ దర్శకుడి అసలైన ఉద్దేశాల్ని కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అదే పనిగా తెలంగాణ ప్రాంతీయుల్ని జోకర్లుగానో, బ్రోకర్లుగానో, బఫూన్లుగానో చూపించి ఇక్కడి ప్రాంతీయుల భాషను పని మనుషులకు, పనికిరాని క్యారెక్టర్లకు జోడిస్తున్నారంటూ చేసే విమర్శల్ని ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. అయితే అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో ఉద్యమం పేరుతో విడుదలైన కొన్ని సినిమాల్లో సెటిలర్ల మీద కొంతమంది దర్శకులు కురిపించిన కొన్ని వ్యంగ్యాస్త్రాల్ని, విమర్శల్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నేపథ్యాలు ఏవైనా మనోభావాలు మాత్రం ముఖ్యం. 4 డబ్బులు పోసి ఓ టికెట్ కొనుక్కుని కాసేపు ఆనందపడిపోదామని సినిమాకెళ్లిన ప్రేక్షకుణ్ణి కుర్చీకి కట్టేసి తమ తమ భావోద్రేగాలతో, సగం నిజాలు, పూర్తి అబద్ధాలతో పక్కదారి పట్టించడానికి కూడా సామాజిక బాధ్యతగా చెప్పుకునే దర్శకులు, నిర్మాతలు, నటులు తమకుండాల్సిన అసలైన వ్యక్తిగత బాధ్యతను విస్మరించడం కాబోదా? చెప్పించుకునే వాడెవడన్నా నాలెడ్జే లేని మామూలు ప్రేక్షకుడు ఇదంతా హీరో గారి నోటి దూల మాత్రమేనని కమిట్ అయిపోయే ప్రమాదము లేకపోలేదు. పవన్ కళ్యాణ్ నోటి నుంచి రాలిపడ్డ సదరు చురకత్తల్లాంటి మాటలకు ఈ పవర్ స్టారుడు సైతం ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుపోనివ్వకుండా సినిమా మేకింగ్ లో కాళ్ళు వేళ్లు పెట్టే అలవాటుందంటూ పవన్ కళ్యాణ్ మీద ఫిలిం నగర్లో ఎప్పటినుంచో ఓ డౌట్ ఉండనే ఉంది. ఖుషి సినిమాలో కూడా తెలంగాణ యాస మీద ఈ కథానాయకుడు సెటైర్లేసి పారేశారన్న జ్ఞాపకాలు కాని వాళ్లకు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయి. అసలే రాజకీయాలతో పరిచయం ఉన్న ఫ్యామిలీ, అంత పెద్ద అన్నయ్యే సెంటిమెంటకు దూరం పాటించేస్తున్నాడు. కేంద్ర క్యాబినెట్లో కుర్చీ తప్పిస్తే ఇప్పుడు ఆయనకి ఇంకేదీ బుర్రలో లేనేలేదు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించాల్సిన తమ్ముడు గారు తనదైన పవర్ని రాంబాబు స్క్రిప్ట్లోనూ స్క్రీన్ ప్లేలో కూడా చొప్పించబోయారన్నది తెర వెనక వినిపిస్తున్న వార్త. రాంబాబు రొచ్చు, అన్నయ్య మెడకు ఉచ్చు అంటూ ఆన్లైన్లో ఇంకో రకమైన నాన్సెన్స్. ఈ నేపథ్యంలో ఒక్క 1/2 నిమిషం పాటు బయటకొచ్చి ఒక్క చిన్న సంజాయిషీ ఇచ్చుకుంటే బావుండేదనేది పవర్ స్టార్ అభిమాన ప్రపంచపు నొచ్చుకోలు. ఒక సినిమాలో వాడిన 4 డైలాగులు 40 ఫ్లెక్సీలను చింపించేయవచ్చు, లేదా 40 మంది తలలు పగలగొట్టేలా చేయవచ్చు. అది కాకపోతే తమ ఆగ్రహానికి కారణమైన వ్యక్తులు, సంస్థల ఆస్తులకు నష్టము కలిగించవచ్చు. ఇక ఇవన్నీ జరగకపోయినా ఈ వ్యవహారంతో అసలు ఏమీ సంబంధం లేని ఆర్టీసీ బస్సుల అద్దాల్ని పగలగొట్టించడం వచ్చు. వీటి కారణాలు మనం పదే పదే అసహ్యించుకుంటూ ఆమాంతం కావలించుకునే రాజకీయాలే అసలు సిసలు కారణమన్నది వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకవేళ అటువంటి అవసరం ఉన్న చోట చెప్పినా సదరు విషయాలు వాళ్ల తలకు ఎక్కవుగాక ఎక్కవు. ఒక సినిమా అనే అంశం చుట్టూ ఇన్ని రకాల పార్శ్వాలున్నాయి. ఏ ఒక్క పార్శ్వాన్ని నిర్లక్ష్యం చేసినా అందుకు తగిన మూల్యాన్ని మన సమాజమే చెల్లించుకుంటోంది. అదొక రాంబాబే కావచ్చు, లేదా మరో బ్రాహ్మణిజమే కావచ్చు. ఇక్కడ విపరీత పోకడలు, వితండవాదాలు అనవసరం. గతం నేర్పించిన గుణపాఠాల్ని అటు సినిమా పెద్దలతో పాటు టీవీల్లో చర్చలకు కూర్చునే మేధావులు, జర్నలిస్టులు తమ తలలకెక్కించుకోకపోతే సినిమాకు మరింత కుళ్ళిపోయిన సమాజం ఆవిష్కృతమై తీరుతుంది. ఏమన్నా డౌటా? ద ఎండ్.